హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు ఎప్పుడైనా సోలో లైఫ్ ఏ సో బెటర్ అని అనిపించిందా? అయినా సరే కర్మకాలి పెళ్లి చేసుకున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే ఈ కలల ప్రపంచం ఈ చిన్న గ్రామంలోనే ఉంది. పెళ్లి వద్దు, సోలో బ్రతికే ముద్దు అని ఎంతో మంది ముద్దు గుమ్మలు ఇక్కడ సింగిల్ గా బ్రతికేస్తూ ఉన్నారు. 30 ఏళ్లు దాటిన ముద్దు గుమ్మల నుండి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలమ్మల వరకు అందరివి ఏకాకి బ్రతుకులే. అయితే వీళ్ళకి పెళ్లి పట్ల విరక్తి చెంది ఇలా ఏకాకుల్లా బ్రతకడం లేదు. ఇక్కడ పెళ్లి చేసుకుందాం అన్నా సరే అబ్బాయిలే దొరకట్లేదు. అందుకే ఈ గ్రామంలో అందమైన అమ్మాయిల అందం మొత్తం అడవిగాచిన వెన్నెలే అవుతుంది. మగవాళ్ళందరూ దేశాల పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆడవాళ్ళు మాత్రం సింగిల్ గానే బ్రతికేస్తూ ఉన్నారు. పొలం పనుల దగ్గర నుండి పెద్ద పెద్ద మిషనరీలను నడపడం వరకు అన్ని పనులు సింగిల్ హ్యాండ్ తో ఆడవాళ్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఒక్క మగాడు అడుగు పెట్టగానే పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఆడవాళ్లు సిద్ధంగా ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల దొరక్క బ్యాచిలర్ లైఫ్ బ్రతుకుతూ ఉన్నారా? మీలాంటి వాళ్ళ కోసమే ఈ గ్రామం ఎదురు చూస్తూ ఉంది. అయితే అందమైన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలి అంటే మటుకు మీరు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి దేశానికి ప్రత్యేకమైన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. కానీ కొన్ని దేశాలలో మాత్రం ఈ ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అటువంటి విచిత్రమైన ఆచారాలు కలిగిన గ్రామం బ్రెజిల్ లో ఉంది. అది దక్షిణ అమెరికా దేశాలలో అతి పెద్ద దేశం. వైశాల్యం రీత్యా ప్రపంచంలోనే 5వ అతి పెద్ద దేశం బ్రెజిల్లో 2వ అత్యధిక జనాభా కలిగిన నగరం రియో డి జనీరో. ఈ నగరానికి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి పరవశించిపోయే అందమైన మనోహరమైన నోయివాడ కార్డెరో చిన్న టౌన్. ఇక్కడ జనాభా 600 నుండి 700 మధ్యలో ఉంటుంది. ఈ ఊరికి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఊరు ఎంతో వైరల్ అయ్యింది. ఇక్కడ మగవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా మనకి కనిపించరు. ఫేస్బుక్ రీల్స్ కూడా ఎక్కువగా మహిళలే చేస్తూ ఉంటారు. ఇలా రీల్స్ చేస్తూ ఎవరైనా తమని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. రిక్వెస్ట్ చేశారు కదా అని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతే వాళ్ళు పెట్టే కండిషన్స్ వినగానే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది. ఈ కండిషన్స్ కారణంగానే చాలా మంది వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ గ్రామం జనాభా 600 ఉంటే అందులో 18 నుండి 30 సంవత్సరాల వయసు గల 300 మంది మహిళలు ఉన్నారు. ఈ 300 మంది మహిళలు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కాబట్టి ఒంటరితనం గడిపే అమ్మాయిలే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. నోయివాడ కార్డెరోలో అమ్మాయి అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వికసించే బోగన్విలా పువ్వుల అందంగా ఆకర్షణీయంగా కళ్ళు తిప్పుకోనివ్వని అందం ఇక్కడ అమ్మాయిల సొంతం. వీళ్ళ గురించి ఎన్నో డాక్యుమెంటరీలు కూడా చేశారు. బ్రెజిల్ లో ఉన్న ఈ గ్రామం ఎంతో ఫేమస్. దీని హిస్టరీ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 8వ శతాబ్దంలో మ్యారియా అనే మహిళ ఉండేది. ఆమె పెళ్లి చేసుకుంది. కానీ వాళ్ళ ఆయన ఆమెను తీవ్రంగా హింసించేవాడు. దాంతో ఆమె మరొక వ్యక్తికి అట్రాక్ట్ అయ్యింది. అతని పేరు చీకో ఫెర్నెస్. మ్యారేజ్ భార్య భర్తను వదిలేసి ఫర్నాండెస్ తో కలిసి ఉండాలని డిసైడ్ అయింది. అయితే ఆ టైంలో ఇలాంటి వివాహేతర సంబంధాలు నిషిద్ధం. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది మహాపాపం. అయితే మ్యారియా వాళ్ళ భర్త ఆమెను ప్రేమించేవాడు కాదు. ఆమెను నానా రకాలుగా హింసించేవాడు. మ్యారియా ఎప్పుడైతే తన భర్తను వదిలి ప్రియుడితో ఉండాలి అని నిర్ణయించుకుందో ఆ నిర్ణయం చర్చి పెద్దలకు కూడా నచ్చలేదు. వాళ్ళ దృష్టిలో ఇలా భర్తను వదిలేసి వేరే వాళ్ళతో ఉండటం మహాపాపంతో సమానం. అందుకనే చర్చి నుండి వాళ్ళని బహిష్కరించారు. చర్చి నుండి బయటకు వెళ్ళగొట్టడం అంటే గ్రామం నుండి బయటకు వెళ్ళగొట్టడంతో సమానం. కేవలం మ్యారియానే కాదు, మ్యారియా ఫ్యామిలీని 4 తరాల వరకు కూడా చర్చి బహిష్కరించింది. ఆమె ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవ్వరు కూడా చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. అది కూడా భవిష్యత్తులో పుట్టే 4 తరాల వరకు కూడా చర్చికి వెళ్ళకూడదు. ఇక మ్యారియాని చర్చిలో నుండి బయటకు వెళ్ళగొట్టిన తర్వాత ఆ ఊరిలో ఉన్న మిగిలిన ఆడవాళ్ళను కూడా చెడ్డవాళ్ళగానే అందరూ భావించడం మొదలు పెట్టారు. దాంతో అక్కడే ఆడవాళ్లను వాళ్ళ భర్తలు వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ మహిళలు కూడా గ్రామంలో ఒంటరిగా నివసించాల్సి వచ్చింది. ఇక తమ ఆకలి తీర్చుకోవడానికి వ్యవసాయపు పనులు చేయడం మొదలు పెట్టారు. 1950లో ఇక్కడికి ఒక ఫాదర్ వచ్చాడు. గ్రామానికి చెందిన ఒక మహిళను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు డోనో డెలీనా. కానీ పెళ్లైన 5 సంవత్సరాలకే ఆ ఫాదర్ చనిపోయాడు. ఫాదర్ ఆ గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్ల మీద అపవాది తొలగిపోయినట్టే. అంటే వాళ్ళ గురించి ఎవ్వరు కూడా చెడుగా మాట్లాడుకునేందుకు వీలు లేదు. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా చెడ్డవారిగా ముద్రపడిన తర్వాత ఆ మరొక తేలిగ్గా పోదు కదా. గ్రామస్తులందరూ మంచి వాళ్ళే అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామస్తులు ఆ ఆడవాళ్ళని చెడ్డవాళ్ళగానే చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్లు డోనో డెలీనాను తమ గ్రామ పెద్దగా ఎంపిక చేసుకున్నారు. ఆ టైంలో ఒక మహిళ గ్రామ పెద్దగా సెలెక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం. అప్పటి ఆ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా తమకు నచ్చినట్లుగా బ్రతకడం మొదలు పెట్టారు. తమ కోసం సొంత నియమాలు, చట్టాలు ఏర్పరచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. అప్పటి నుండి
నుండి ఇప్పటి వరకు మగవాళ్ళు లేకుండానే ఆ గ్రామం ఇప్పటికీ ఉంది. ఇంతకాలం పాటు ఈ మహిళలు ఒంటరిగా జీవిస్తూ ఉండడం వల్ల వీళ్లకు మగవాళ్ళు అంటే నమ్మకం పోయింది. ఆ గ్రామస్తుల్లో కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ భర్తలు ఆ గ్రామంలో కేవలం వారానికి 2 రోజులు మాత్రమే ఉండగలరు. వారంలో మిగిలిన 5 రోజులు వాళ్ళ నగరానికి వెళ్లి డబ్బులు సంపాదించాలి. ఈ మగవాళ్ళు గ్రామంలో ల్యాండ్ కొనడానికి కూడా వీలు లేదు. గ్రామంలో ఉన్న ఇతర మహిళలతో తప్పుగా ప్రవర్తించకూడదు. ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి అని అనుకునే అబ్బాయిలు తమ ఆస్తిలో కొంత భాగాన్ని ఊరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మరో 3 పనులు చెయ్యాలి. 1 వంట, 2 అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, 3 టాయిలెట్స్ కడగడం. ఓసేస్తే అదెంత పని, ఇవన్నీ మాకు వచ్చు కదా అంటారేమో. ఆ 3ంటిని మీ ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం చేయాల్సి ఉంటుంది. అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పని చేసినా ఆలు మగలు కలిసే చేయాలి. లింగ భేదం ఏమీ ఉండదు. ఏ బాధ్యత అయినా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కూరగాయలు తరుగుతారు. ఎన్ని బట్టలు ఉన్నా ఇద్దరు కలిసి ఉతకాలి. టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే. ఈ గ్రామంలో టెక్స్టైల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా సరే ఆడవాళ్లే రెడీగా ఉంటారు. ఇక అబ్బాయిల కోసం అమ్మాయిలు సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు చేస్తూ ఉంటారు. తమను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే రిక్వెస్ట్ పెట్టమని కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో వీళ్ళు తమ కండిషన్స్ ని కొన్ని మార్చుకున్నారు. ఎవరైతే తమను పెళ్లి చేసుకుంటారో ఆ పురుషులు వారంలో ఒక 4 రోజుల పాటు తమతో పాటు ఉండొచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఈ మహిళలతోనే కలిసి జీవిస్తూ వాళ్ళ జీవితాంతం సంపాదించిన డబ్బులు కూడా ఈ మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఉండే ఆడవాళ్ళు చెప్పిన మాటలే ఆ మగవాళ్ళు వినాల్సి ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు ఆ ఆడవాళ్ళు చెప్పినట్లుగానే చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఆ మహిళలతో పాటే ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఒక థియేటర్ కూడా ఉంది. అక్కడ ప్రతిరోజు పండగ వాతావరణమే నెలకొంటూ ఉంటుంది. డోనా డెలీనా ఈ గ్రామానికి మొదటి గ్రామ పెద్ద కాబట్టి ఆమెను కూడా అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో ఒకే ఒక్క దుకాణం ఉంది. అక్కడ ఉండే గ్రామస్తులు అందరూ సామాన్లు కొంటూ ఉంటారు. అక్కడ ఒక కోళ్ల ఫార్మ్ తో పాటు ఒక పెద్ద చికెన్ దుకాణం కూడా ఉంది. ఇక్కడ అందరూ కలిసి వండుకొని కలిసి జీవిస్తూ ఉంటారు. మొదట్లో ఈ అమ్మాయిలు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒంటరిగా జీవించడం చాలా కష్టమని వాళ్లకు అనిపిస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో విద్యా వైద్య సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉండడంతో గ్రామస్తులు చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. వాళ్లకున్న ఒకే ఒక్క లోపం మగవాళ్ళు లేకపోవడమే. 22 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇతను జీవిస్తూ ఉన్నాడు. ఈమె అతని భార్య. మీరు కూడా ఇతనిలాగే ఈ అమ్మాయిల కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళతో పాటు జీవించాలి అని అనుకుంటే వెంటనే బ్రెజిల్ కి టికెట్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేశారంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.